Hey guys, welcome to my channel. This video is about Game of Thrones Season 4 recap. So ఎవరైనా Season 4 చూడని వాళ్ళు ఉంటే స్పాయిలర్ అలర్ట్. నేను చేసిన ప్రీవియస్ రీక్యాప్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేశా. యూ కెన్ వాచ్ ఇట్ దేర్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ yet. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. టైవిన్ తమ దగ్గర ఉన్న స్టార్క్స్ వలేరియన్ స్టీల్ స్వార్డ్ తో 2 కొత్త వలేరియన్ స్టీల్ స్వార్డ్స్ చేయించి అందులో ఒకటి జేమీకి ఇస్తాడు. డోన్ ప్రిన్స్ బ్రదర్ అయిన ప్రిన్స్ ఓబ్రిన్ మార్టెల్ జోఫ్రీ వెడ్డింగ్ కి గెస్ట్ గా వస్తాడు. యాక్చువల్లీ మౌంటైన్ ఓబ్రిన్ సిస్టర్ ని రేప్ చేసి ఆమె పిల్లల్ని చంపేస్తాడు. అండ్ మౌంటైన్ టైవిన్ అనుమతి లేకుండా ఏమీ చెయ్యడు అని ఓబ్రిన్ నమ్ముతాడు. సో ఓబ్రిన్ మౌంటైన్ అండ్ లానిస్టర్స్ పైన రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. బై ద వే ఓబ్రిన్ సిస్టర్ ఎలియా రేగా టార్గేరియన్ ఫస్ట్ వైఫ్. మన జేమీ భయ్యాకి గోల్డెన్ రైట్ హ్యాండ్ సెట్ చేస్తారు. నార్త్ లో థెన్స్ అనే వైల్డింగ్ బ్యాచ్ టోర్మండ్ వాల్ ని కలుసుకుంటారు. జాన్ స్నో నైట్స్ వాచ్ లీడర్స్ తో హాఫ్ అండ్ నన్ను వైల్డింగ్స్ లో కలిసిపోయి వాళ్ళ గురించి తెలుసుకోమన్నాడు అని చెప్పి కాస్టల్ బ్లాక్ పైన అటాక్ చేయడానికి 1,00,000 మంది వైల్డింగ్స్ తో మాన్స్ వేస్తున్న ప్లాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మాస్టర్ ఏమన్ జాన్ స్నో చెప్పింది నిజమని నమ్మి జాన్ స్నోకి ఏం పనిష్మెంట్ ఇవ్వడు. హౌండ్ ఆర్యాని వేల్లో ఉన్న ఆమె ఆంటీ లీసాకి అప్పజెప్పి ఆమె దగ్గర నుంచి రివార్డ్ పొందుదాం అనుకుంటాడు. వాళ్ళు వేల్కి వెళ్లే దారిలో ఒక చిన్న గ్యాంగ్ తో ఫైట్ చేస్తారు అండ్ ఆర్య తన నీడిల్ స్వాడ్ ని మళ్ళీ పొందుతుంది. బ్రాన్ జేమీకి లెఫ్ట్ హ్యాండ్ స్వాడ్ ప్లే నేర్పిస్తుంటాడు. రామ్సే థియోన్ ని బాగా టార్చర్ చేసి భయపెట్టి పూర్తిగా మార్చేసి తనకి రీక్ అనే కొత్త పేరు పెట్టి తన సర్వెంట్ గా పెట్టుకుంటాడు. రూస్ బోల్టోన్ తన న్యూ వైఫ్ వాల్డాని తీసుకుని డ్రెడ్ ఫోర్ట్ చేరుకుంటాడు. థియోన్ త్రూ బ్రాన్ అండ్ రికోన్ బ్రతికే ఉన్నారు అని తెలుసుకున్న బోల్టోన్ వాళ్ళని వెతికి పట్టుకోవడానికి లోకీని పంపిస్తాడు. అండ్ రామ్సేతో మోట్కేలిన్ ని దక్కించుకుంటే నీ పొజిషన్ గురించి ఆలోచిస్తా అని అంటాడు. టిరియన్ షేని కింగ్స్ ల్యాండింగ్ నుంచి పంపేస్తాడు. జోఫ్రీ అండ్ మార్జరీకి మ్యారేజ్ అయిపోతుంది. తన వెడ్డింగ్ పార్టీలో జోఫ్రీ టిరియన్ ని బాగా ఇన్సల్ట్ చేసి టిరియన్ తో గ్లాస్ ఆఫ్ వైన్ తెప్పించుకొని తాగుతాడు. అయితే టిరియన్ ఇచ్చిన వైన్ తాగాక జోఫ్రీ చనిపోతాడు. సర్సీ జోఫ్రీ చనిపోవడానికి టిరియన్ అండ్ సాన్సాయే కారణమని వాళ్ళని అరెస్ట్ చేయమంటుంది. అయితే టిరియన్ ని అరెస్ట్ చేస్తారు. కానీ లిటిల్ ఫింగర్ హెల్ప్ తో సాన్సా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. లానిస్టర్ సోల్జర్స్ సాన్సా కోసం కింగ్స్ ల్యాండింగ్ మొత్తం వెతుకుతుంటారు. బట్ లిటిల్ ఫింగర్ ఆమెని తీసుకుని వెళ్ళిపోతుంటాడు. స్టానిస్ దగ్గర రిసోర్సెస్ అయిపోతుంటాయి. సర్డెవోస్ ఐరన్ బ్యాంక్ ఆఫ్ బ్రావోస్ వాళ్ళని లోన్ అడగాలని ఫిక్స్ అవుతాడు. శామ్ గిల్లీ అండ్ బేబీ శామ్ ని మోల్ స్టోన్ పంపించేస్తాడు. టైవిన్ ఓబ్రిన్ ని కలిసి నీ సిస్టర్ డెత్ లో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు అని చెప్పి టిరియన్ పైన జరగబోయే ట్రయల్ కి వన్ ఆఫ్ ద జడ్జ్ గా ఓబ్రిన్ ని అపాయింట్ చేస్తాడు. వాల్ కి ఇటువైపు వచ్చిన వైల్డింగ్స్ ఒక్కో విలేజ్ పైన అటాక్ చేస్తుంటారు. ఈ మ్యాటర్ నైట్స్ వాచ్ వాళ్ళకి తెలుస్తుంది. అయితే నైట్స్ వాచ్ మ్యూటినియర్స్ క్రస్టర్ పైన చేసిన అటాక్ గురించి తెలుసుకున్న జాన్ స్నో క్రస్టర్ ప్లేస్ కి వెళ్లి మ్యూటినియర్స్ పైన అటాక్ చేద్దాం అనుకుంటాడు. సో దట్ నైట్స్ వాచ్ డిఫెన్స్ వీక్నెస్ గురించి మాన్స్ ఆర్మీకి తెలియదు అని. ఒలీనా జోఫ్రీకి తనే పాయిజన్ ఇచ్చినట్టు మార్జరీతో చెప్తుంది. అయితే దాని వెనుక లిటిల్ ఫింగర్ హ్యాండ్ కూడా ఉంటుంది. లోకి నైట్స్ వాచ్ లో జాయిన్ అవుతాడు. జేమీ టిరియన్ తో మాట్లాడి టిరియన్ అండ్ సాన్సాకి జోఫ్రీ డెత్ తో ఏం సంబంధం లేదు అని నమ్ముతాడు. బట్ సర్సీ మాత్రం వాళ్లే జోఫ్రీని చంపారు అని అనుకుంటుంది. అండ్ జేమీతో సాన్సాని కనిపెట్టి చంపమని చెప్తుంది. బట్ జేమీ మాత్రం బ్రియాన్ కి కొత్త ఆర్మర్ అండ్ తన స్వాడ్ ఇచ్చి సాన్సాని కాపాడి క్యాట్లిన్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పంపుతాడు. బ్రియాన్ జేమీ ఇచ్చిన స్వాడ్ కి ఓత్ కీపర్ అని పేరు పెడుతుంది. అయితే బ్రియాన్ తో పాడ్రిక్ కూడా వెళ్తాడు. జాన్ స్నో కొంతమంది వాలంటీర్స్ తో క్రస్టర్ ప్లేస్ లో ఉన్న మ్యూటినర్స్ పైన అటాక్ చేయడానికి వెళ్లాలని ఫిక్స్ అవుతాడు. అయితే అక్కడికి వెళ్లిన జాన్ స్నో తిరిగి రాడులే అని సర్ అలిసర్ కూడా దానికి ఒప్పుకుంటాడు. అయితే జాన్ స్నోతో వెళ్లే వాలంటీర్స్ లో లోకి కూడా ఉంటాడు. బ్రాన్ అండ్ తన బ్యాచ్ మ్యూటినర్స్ కి దొరికేస్తారు. ఇప్పుడు మనం వైట్ వాకర్స్ కింగ్ నైట్ కింగ్ ని చూస్తాం. నైట్ కింగ్ జస్ట్ తన వేలుతో టచ్ చేసి ఒక పిల్లోడిని వైట్ వాకర్ లా మార్చేస్తాడు. టైవిన్ టామెన్ ని కింగ్ ని చేస్తాడు. అండ్ ఇప్పుడు మార్జరీ టామెన్ ని మ్యారేజ్ చేసుకోవాలి. లిటిల్ ఫింగర్ అండ్ సాన్సా లీసా ఆరిన్ ని కలుసుకుంటారు. లీసా త్వరగా లిటిల్ ఫింగర్ ని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటుంది. అండ్ అలాగే తన కొడుకు రాబిన్ అండ్ సాన్సాకి మ్యారేజ్ చేద్దాం అనుకుంటుంది. యాక్చువల్లీ లిటిల్ ఫింగర్ చెప్పాడనే లీసాయే జాన్ ఆరిన్ ని చంపేసింది. సో దట్ ఆమె లిటిల్ ఫింగర్ ని మ్యారేజ్ చేసుకోవచ్చని. జాన్ స్నో తన టీమ్ తో క్రస్టర్ ప్లేస్ లో ఉన్న మ్యూటినర్స్ పైన అటాక్ చేస్తాడు. అయితే అదే టైంలో లోకి బ్రాన్ ని కనిపెట్టి ఎత్తుకుపోతుంటే బ్రాన్ తన వాక్ పవర్ తో హోడర్ లోకి ఎంటర్ అయి లోకిని చంపేస్తాడు. జోజన్ బ్రాన్ తో నువ్వు జాన్ స్నోని కలిస్తే జాన్ నిన్ను ఆ 3 ఐడ్ రేవెన్ ని కనిపెట్టడానికి నార్త్ కి వెళ్ళనివ్వడు అని చెప్పి బ్రాన్ ని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతాడు. జాన్ స్నో టీం మ్యూటినరీస్ ని ఓడించి క్రస్టర్ వైఫ్స్ అండ్ డాటర్స్ ని ఫ్రీ చేసి ఆ ప్లేస్ ని తగలబెట్టేస్తారు.
సర్డేవోస్ అండ్ స్టానిస్ బ్రావోస్ వెళ్లి ఐరన్ బ్యాంక్ వాళ్ళని లోన్ అడిగి తీసుకుంటారు. సర్డేవోస్ షాన్ ని కలిసి అతనికి పే చేయాల్సింది పే చేసి అతని సపోర్ట్ దక్కించుకుంటాడు. సో నౌ స్టానిస్ హ్యాజ్ అన్ ఆర్మీ. యారా థియోన్ ని విడిపించడానికి డ్రెడ్ ఫోర్ట్ పైన అటాక్ చేస్తుంది. బట్ ఎమోషనల్ గా బాగా వీక్ అండ్ బర్స్ట్ అయిపోయిన థియోన్ యారాతో వెళ్ళడు. అప్పుడు యారా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. టిరియన్ పైన జరిగే ట్రయల్లో అందరూ టిరియన్ కి ఎగెన్స్ట్ గా మాట్లాడతారు. అయితే షే కూడా తనకి ఎగెన్స్ట్ గా అబద్ధం చెప్పడంతో టిరియన్ షాక్ అవుతాడు. టిరియన్ ట్రయల్ బై కాంబాట్ అడుగుతాడు. ట్రయల్ బై కాంబాట్ లో తన ఛాంపియన్ గా టిరియన్ జేమీని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటాడు. బట్ జేమీ తాను సింగిల్ హ్యాండ్ తో ఫైట్ చేయలేను అని చెప్తాడు. సర్సీ తన ఛాంపియన్ గా మౌంటైన్ ని సెలెక్ట్ చేసుకోవడంతో బ్రాన్ కూడా టిరియన్ కోసం ఫైట్ చేయడానికి ఒప్పుకోడు. బ్రియాన్ అండ్ పాడ్రిక్ హాట్ పై ని కలుసుకొని ఆర్యా గురించి తెలుసుకుంటారు. సో ఆర్యా లీసా ఐరన్ దగ్గరికే వెళ్లి ఉంటుందని వాళ్ళు కూడా లీసా ఐరన్ దగ్గరికే వెళ్తుంటారు. మౌంటైన్ పైన రివెంజ్ తీర్చుకోవడం కోసం ఓబ్రిన్ టిరియన్ తరపున ఫైట్ చేయాలని ఫిక్స్ అవుతాడు. వైల్డింగ్స్ కాస్టల్ బ్లాక్ పైన చేసే అటాక్ ని అడ్డుకోవడానికి జాన్స్నో టన్నెల్ ని సీల్ చేయమని సజెస్ట్ చేస్తాడు. బట్ సర్ అలిసర్ దానికి ఒప్పుకోడు. లిటిల్ ఫింగర్ సాన్సాని కిస్ చేయడం లీసా చూసేస్తుంది అండ్ కోపంతో సాన్సాని చంపడానికి ట్రై చేస్తుంది. అయితే అప్పుడు లిటిల్ ఫింగర్ వచ్చి లీసాని మూన్ డోర్ నుంచి తోసేసి చంపేస్తాడు. వైల్డింగ్స్ మోల్ స్టోన్ పైన అటాక్ చేసినప్పుడు ఈగ్రిట్ గిల్లీ అండ్ బేబీ శామ్ ని చూసి చూడనట్టు వదిలేస్తుంది. రామ్సే థియోన్ ని యూజ్ చేసుకుని మోట్కేలిన్ ని ఐరన్ బాన్ వాల్ నుంచి తీసుకొని ఐరన్ బాన్ వాల్ ని చంపేస్తాడు. సో ఇప్పుడు రూస్ బోల్టన్ రామ్సెస్ నోని రామ్సే బోల్టన్ గా మార్చి తన వారసుడిగా ప్రకటిస్తాడు. లీసా డెత్ ఇన్వెస్టిగేషన్ లో సాన్సా లిటిల్ ఫింగర్ కి హెల్ప్ చేస్తుంది. హౌండ్ అండ్ ఆర్యా వేల్ కి చేరుకొని లీసా చనిపోయిందని తెలుసుకొని రిటర్న్ వెళ్లిపోతుంటారు. ట్రయల్ బై కాంబాట్ ఫైట్ లో ఓబ్రిన్ మౌంటైన్ ని కొట్టిపడేసి ఇక మౌంటైన్ పని అయిపోయిందనుకొని రిలాక్స్ అయిపోయి మౌంటైన్ తో తాను చేసిన తప్పుల్ని ఒప్పుకోమంటాడు. బట్ సడన్ గా మౌంటైన్ ఓబ్రిన్ ని కింద పడేసి ఓబ్రిన్ తల్ని పుచ్చకాయల పిండి చంపేస్తాడు. మాండోబయ్య హెల్మెట్ ఎందుకు తీయడో ఇప్పుడు అర్థమైంది నాకు. ఎనీవేస్ టైవిన్ టిరియన్ కి డెత్ సెంటెన్స్ వేసేస్తాడు. గిల్లీ కాస్టల్ బ్లాక్ కి వెళ్లి శామ్ ని కలుసుకుంటుంది. వైల్డింగ్స్ బ్యాచ్ ది వాల్ పైన రెండు సైడ్స్ నుంచి అటాక్ చేస్తారు. ఇక్కడ నైట్స్ వాచ్ ఆర్మీ అండ్ మాన్స్ రైడర్ ఆర్మీ మధ్య ఒక లాంగ్ ఫైట్ జరుగుతుంది. మాన్స్ రైడర్ ఆర్మీలో జాయింట్స్ కూడా ఉంటారు. ఈ ఫైట్ లో జాన్స్నో ఫ్రెండ్స్ చాలా మంది చనిపోతారు. అయితే జాన్స్నోని కాపాడే ప్రయత్నంలో ఆలీ ఈగ్రిట్ ని చంపేస్తాడు. చాలాసేపు ఫైట్ చేశాక ఫైనల్లీ మాన్స్ రైడర్ ఆర్మీ రిటర్న్ వెళ్లిపోతారు. సో ఆ ఫైట్ లో నైట్స్ వాచ్ ఆర్మీ గెలిచేస్తుంది. నైట్స్ వాచ్ వాళ్ళు టార్మౌంట్ అండ్ ఇంకా కొంతమంది వైల్డింగ్స్ ని అరెస్ట్ చేస్తారు. ఈ ఫైట్ లో నైట్స్ వాచ్ బ్యాచ్ ని మాక్సిమం టైం జాన్స్నోయే లీడ్ చేస్తాడు. అయితే మాన్స్ రైడర్ లేకపోతే వైల్డింగ్స్ ఆర్మీ నిలబడదు అని అనుకున్న జాన్స్నో మాన్స్ ని చంపడానికి ది వాల్ కి అదర్ సైడ్ వెళ్తాడు. జాన్స్నో మాన్స్ ని కలుస్తాడు. అప్పుడు మాన్స్, నా దగ్గర ఇంకా మనుషులు ఉన్నారు, మేం మళ్ళీ అటాక్ చేస్తాం అని అంటాడు. బట్ ఇంతలోనే స్టానిస్ తన ఆర్మీని తీసుకుని మాన్స్ క్యాంప్ పైన అటాక్ చేసి మాన్స్ అండ్ మిగిలిన వైల్డింగ్స్ బ్యాచ్ ని తన కస్టడీలోకి తీసుకుంటాడు. సర్సీ మౌంటైన్ ని బ్రతికించమని కైబోన్ తో చెప్తుంది. సర్సీ టైవిన్ ని కలిసి జేమీ అండ్ తన పైన ఉన్న రూమర్స్ నిజమే అని చెప్తుంది. బ్రాన్ తన బ్యాచ్ తో తన డ్రీమ్స్ లో వచ్చే ఆ చెట్టు ఉండే ప్లేస్ కి చేరుకుంటాడు. అప్పుడు వాళ్ళపైన వైట్స్ అటాక్ చేస్తారు. ఆ అటాక్ లో జోజన్ చనిపోతాడు అండ్ మిగిలిన వాళ్ళని చైల్డ్ ఆఫ్ ది ఫారెస్ట్ కాపాడి వాళ్ళని ఒక గుహలోకి తీసుకువెళ్తుంది. ఆ గుహలో డెడ్ పీపుల్ పవర్స్ వర్క్ అవ్వవు. అక్కడ బ్రాన్ ఆ 3 ఐడ్ రేవెన్ అయిన ఒక ఓల్డ్ మ్యాన్ ని కలుసుకుంటాడు. బ్రియాన్ అండ్ పాడ్రిక్ ఆర్యా అండ్ హౌండ్ ని కలుసుకుంటారు. అక్కడ హౌండ్ అండ్ బ్రియాన్ మధ్య ఒక ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో బ్రియాన్ హౌండ్ ని బాగా గాయపరిచి ఓడించేస్తుంది. అయితే ఆ ఫైట్ జరిగే టైంలో ఆర్యా అక్కడి నుంచి వెళ్లిపోయి కొన ఊపిరితో ఉన్న హౌండ్ ని కలుసుకుంటుంది. హౌండ్ ఆర్యాతో నన్ను చంపేయమని అడుగుతాడు. బట్ ఆర్యా హౌండ్ ని చంపకుండా అతని దగ్గరున్న మనీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జేమీ టిరియన్ ని ప్రిజన్ నుంచి తప్పిస్తాడు. అప్పుడు షే అండ్ టైవిన్ బంచిక్ చేసుకున్నారు అని తెలుసుకున్న టిరియన్ షేని చంపేసి టైవిన్ ని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత లార్డ్ వారిస్ టిరియన్ ని ఒక బాక్స్ లో పెట్టి కింగ్స్ ల్యాండింగ్ నుంచి తీసుకువెళ్లిపోతాడు. ఇది ఎలా ఉంటే డెనరిస్ తన ఆర్మీని తీసుకొని లాస్ట్ స్లేవ్ సిటీ అయిన మెరీన్ కి చేరుకుంటుంది. అయితే డెనరిస్ మెల్లమెల్లగా డారియో లవ్ లో పడుతుంది అండ్ అతనితో బంచిక్ మూమెంట్స్ కూడా వేస్తుంది. అయితే స్లేవ్స్ అండ్ మాస్టర్స్ ని ఒకటిగా చేయడం అనుకున్నంత ఈజీ కాదు అని డెనరిస్ కి అర్థమైపోతుంది. ఫర్ డెనరిస్ ఫస్ట్ ఈ స్లేవ్స్ అండ్ మాస్టర్స్ మ్యాటర్ సెటిల్ చేసి ఆ తర్వాత వెస్ట్రోస్ కి వెళ్లాలని ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు డెనరిస్ కి జోరా యాక్చువల్లీ లార్డ్ వారిస్ పంపిన స్పై అని తెలుస్తుంది అండ్ జోరాని మరీన్ నుంచి బ్యాన్ చేసేస్తుంది. డెనరిస్ దగ్గర ఉన్న డ్రాగన్స్ వల్ల ఒక చిన్న పాప చనిపోతుంది. సో డెనరిస్ తన దగ్గర ఉన్న 2 డ్రాగన్స్ ని చైన్స్ తో కట్టేస్తుంది. బట్ ఇంకో డ్రాగన్ మాత్రం బయటే ఉంటుంది. ఆర్యా జాకెన్ హ్యాగర్ ని కలవడానికి బ్రావోస్ కి వెళ్తుంది అండ్ ఇక్కడితో సీజన్ 4 ఎండ్ అవుతుంది.
సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.